మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ మీరు మాత్రమే కాదు ఇతరులకు కూడా వాక్యములు షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న అనేక మందికి మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ లేఖనములో యోబు గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. సంపూర్ణమైన సౌఖ్యము నెమ్మది కలిగి నిండు ఆయుష్కాలముతో మృతి నొందెను. ఈ వాక్యములో సంపూర్ణమైన సౌఖ్యం, సౌఖ్యము అనే మాటకు ఆరోగ్యం ఎవరిలో ఈరోజు సంపూర్ణమైనటువంటి సౌఖ్యం అనగా ఆరోగ్యము కలిగిన వారై ఉన్నారో? లోకములో మనం చూస్తే ఎన్నో శరీర సంబంధమైన అనారోగ్య సమస్యలు, ఎన్నో వ్యాధి బాధలు, రోధనలు. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన ఆ ప్రాంతములు అడుగుపెట్టినప్పుడు ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చి బలహీనులను, రోగులను, దయ్యపు పట్టిన వారిని ఆయన పాదాల దగ్గర పడేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషులలో ఆ బలహీనతలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్నాయి. ఈరోజు వాక్యము చెబుతున్న మాట సంపూర్ణమైన సౌఖ్యముగా ఉండాలి అంటే యేసయ్య పాదాల దగ్గర ఎవరైతే ఉంటారో, యేసయ్య పాదాల దగ్గర ఏమైతే వారు చెబుతున్నారో, ప్రభు చెబుతున్న ప్రబోధాలు, ఆ ప్రబోధాలకు లోబడి ఉపదేశ క్రమము చేత కట్టుకునే ఆత్మీయతలో నడుచుకుంటారో, ఇదిగో వాక్యం చెప్తున్న మాట సంపూర్ణమైన సౌఖ్యము నెమ్మది కలిగి ఉంటుంది. అంటే ఆరోగ్యములో నెమ్మదిగా జీవిస్తారు. చూడండి, 3 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 2వ వచనాన్ని చదువుతున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థన చేయుచున్నాము. ఎలా ఉండాలంట? సౌఖ్యముగా అంటే ఆరోగ్యముగా ఉండటానికి నేను ప్రార్థన చేస్తున్నాను. గాయితో చెబుతున్నటువంటి మాటలు. ఆరోగ్యముగా ఉండాలి, ఆత్మీయతలో సౌఖ్యముగా ఉండాలి. లేఖనాలు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము చెబుతున్నటువంటి విషయమును మీరు గమనించాలి. ఎందరిలో ఈ ఆరోగ్యం ఉంది? సంపూర్ణమైన ఆరోగ్యం ఎంతమందిలో ఉన్నది గమనించారా? అందుకే ప్రార్థన చేస్తూ ఆత్మీయతలో వర్ధిల్లుతూ అన్ని విషయములో మీరు వర్ధిల్లుతూ సుఖముగా ఉండాలి, సౌఖ్యముగా ఉండాలంటే సౌఖ్యం అనే మాట ఆరోగ్యముగా ఉండాలి. ఆరోగ్యం అనేది దైవ వాక్యములో ఉన్నది. తినే తిండిలో కాదు, తినే తిండిలో అంతా కలితి, తినే తిండిలో అంతా కూడా నానా విధమైనటువంటి పరిస్థితులు. పిల్లరా, దేవుడు వాక్యమును బట్టి నువ్వు అన్ని విషయములో సౌఖ్యముగా ఉండాలని వాక్యం చెప్తూ వాక్యం యొద్దకు రండి. ఎందుకంటే ఆదికాండములో 25వ అధ్యాయం 7వ వచనములో అబ్రహాము బ్రతికిన దినములు సంవత్సరములు 170 ఏళ్ళు అని రాయబడి ఉంది. ఎలాగ బ్రతికాడంటే ఆయన ఎంతో సౌఖ్యముగా, నెమ్మదిగా ఆయన బ్రతికిన దినములన్నీ కూడా అలాగన ఉన్నాయి. 8లో కూడా చదివితే అబ్రహాము నిండు వృద్ధాప్యను వచ్చినప్పుడు మంచి ముసలతనములో ప్రాణమును విడిచినట్లుగా రాయబడు. ఎప్పటి వరకు అంట? నిండు వృద్ధాప్యను వచ్చినంత వరకు. కారణం ఏంటంటే దేవుడి వాగ్దానాలను బట్టి, దేవుడు చెప్పినటువంటి వాగ్దానమును బట్టి
దేవుడు సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఆయన బ్రతుకు దినములన్నీ కూడా సౌఖ్యముగాను నెమ్మదిగాను నిండు ఆయుష్కాలం మంచి వృద్ధాప్యనని రాయబడి ఉంది అక్కడ. కారణం ఏంటంటే దైవికమైనటువంటి భయభక్తులు కలిగిన వాడు అబ్రహాం. ఈరోజు ప్రభువునందుకు వచ్చినది ఏదో నీ అవసరాలు తీరటం కాదండి. నువ్వు పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ప్రభువుని నువ్వు సేవిస్తూ ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీకు సంపూర్ణమైనటువంటి అక్కడ సౌఖ్యం ఉంది. గుర్తుంచుకోవాలి. నిండు ఆయుష్కాలం ఉంది అక్కడ, నిండు ఆరోగ్యం ఉంది. ప్రభువు యేసుక్రీస్తు ఆరోగ్య ప్రదాత. ఆయన వాక్యమే నిన్ను ఆరోగ్యముతో నింపి సౌఖ్యముగా వర్ధిల్లేటువంటిగా ఆయన కృపలో స్థిరపరచగలిగినటువంటి కృప చూపించగలిగిన ఇదిగో ఆయన వాక్యములు మనకు సూచిస్తున్నాయి. ప్రియులారా, ఆదికాండములో 24వ అధ్యాయములో 1వ వచనంలో కూడా మనం చూస్తే అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడయ్యుండి ఆయన అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయములో, ఫైనాన్షియల్గా, కుటుంబపరముగా, ఆరోగ్యపరముగా, నెమ్మదిగా, అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించినట్లుగా రాయబడింది. చూసారండి దేవుడితో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు మనం చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని వరకే, కొంతవరకే. ఆ భక్తి జీవితం కొంతవరకే, ఆత్మీయ జీవితం కొంతవరకే, ఆ ప్రార్థన జీవితం కొంతవరకు కాదండి, అంతము వరకు నీకు అప్పగించినటువంటి ఆత్మ సంబంధమైన విషయంలో సంపూర్ణత చేసినప్పుడు నీకు అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. కొంత మట్టికే కాదు, ఇంతవరకే కాదు, పరిధిలు లేవు. ఆయన ఆత్మీయ జీవితంలో నువ్వు సంపూర్ణముగా దేవునితో నిబంధన చేసుకోవాలి. అందువలనే అబ్రహాము అన్ని విషయములు ఆశీర్వదించబడినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తన గ్రంథములో 16వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుతున్నాం. జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, కుడి చేతిలో నిత్యము సుఖము కలవని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. చూడండి, జీవ మార్గములు నువ్వు నాకు తెలియచేస్తున్నావు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఎక్కడుందంటే ఇప్పుడు సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవునితో మనం నిబంధన చేసుకోవాల్సిన విషయంలో ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది చూడండి, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, మేమంతా కూడా సౌఖ్యముగా నెమ్మదిగా సంతోషముగా ఉండాలని ఆశ ఉంటుంది. కానీ దైవ సన్నిధిలో ఉండటానికి ఆశపడరు వీళ్ళు. దేవుడు మందిరములో కుటుంబం అంతా కలిసి ఉండటానికి ఏమాత్రం కూడా వాళ్ళు ఆశ కలిగినటువంటి అనుభవం ఉండదు. ఇంట్లో ఒక్కళ్ళు మందిరంలో వస్తే మిగతా వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే జీవ మార్గములు నువ్వు తెలియచేసినట్లుగా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఆయన సన్నిధిలో ఉండాలి నీవు, నీ కుటుంబం. అప్పుడు ఆయన కుడి చేతిలో నిత్య సుఖము ఉన్నది. ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభుతో తీర్మానం కలిగి నెమ్మది కలిగినటువంటి అనుభవాల మధ్యలో ఉంటారో వారికి సంపూర్ణ సౌఖ్యమే కాదు, ఆయన కుడి హస్తములో నెమ్మది కలుగు చేయగలిగిన వాడు. ఈరోజు మనం గమనించాలి, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. ఆయన మీ యొద్దకు వస్తాడు, ఆయన మీకు నెమ్మది కలుగు చేస్తాడు, ఆయన మీకు సౌఖ్యము కలుగు చేస్తాడు, ఆయన మీకు ఆశీర్వాదం కలుగు చేస్తాడని ఎన్నో విధాలుగా వాక్యాలు తెలియచేస్తున్నాం. కానీ కొంతమంది దేవుని యొద్దకు రాలేక నొల్లకపోతిరని రాయబడింది. కానీ అపవాది అయిన సాతాను గురించి రాయబడి ఉంది. చూడండి, హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరియొగ్గి చిక్కుకుంటున్నారు, వారు తమ వలలో పడినటువంటి వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఇక్కడ సాతానికి వెళ్ళిపోతుంది ఈ సంతోషం. వాడు గాలం వేశాడు, గుచ్చి లాగుతున్నాడు.
ఆడు వలలో ఆడు ఊరిలో పడిన తర్వాత ఆ మనుషుడు అర్థమైందండి, అపవాది సంతోషిస్తున్నాడు, అపవాది గంతులు వేస్తున్నాడు. దేవుని సన్నిధిలోనేమో సంపూర్ణమైన సంతోషం ఉన్నదని ప్రభు ఆయన యొద్దకు పిలుస్తుంటే, మనుషులేమో అపవాది ఊరిలో పడిపోతున్నారు. వ్యభిచారం అనే ఊరిలో, తాగుడనే ఊరిలో, జోజమనే ఊరిలో, శరీరేచ్ఛలనే ఊరిలో, దుష్ట సాంగత్యం అనే ఊరిలో, నానా విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి బలహీనతల్లో పడిపోయి, సాతాను ఉచ్చుల్లో పడిపోయి, వాక్యం చెబుతున్నటువంటి మాట, వారు ఇదిగో పూర్తిగా లేవలేక సంతోషము లేదు, సౌఖ్యము లేదు, మాకు నెమ్మది లేదని చెబుతుంటారు లోకములో. ధనం ఉన్నది కానీ మాకు సమాధానము లేదు, మనుషులు ఉన్నారు కానీ మాకు నెమ్మది లేదు. కారణం ఏంటో తెలుసండి, అపవాది ఉచ్చుల్లో పడినటువంటి వారి యొక్క తలంపుల ఆలోచనలు మనం చూడొచ్చు. అందుకని ప్రభు అంటాడు, నా దగ్గర ఉన్నది సుఖము, సంతోషము, నెమ్మది, సౌఖ్యము. కీర్తన గ్రంథంలో 90వ కీర్తనలో మనకి తెలుసు, 14వ వచనంలో చూడండి, ఉదయమే నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తాం. ఉదయమే ప్రభు సన్నిధిలో ఉండు, ప్రభు సన్నిధిలో కనిపెట్టు, నిన్ను తృప్తిపరుస్తాడు. ఆ దినములన్నీ ఉత్సాహముతో, సంతోషముతో నువ్వు సౌఖ్యముగా జీవిస్తావు. దేవుడు వాక్యము నిన్ను సంతోషపరచటానికే, దేవుడు వాక్యము నీ స్థితిని మార్చటానికే, దేవుడు వాక్యము అపవాది చేతుల్లో నుంచి నిన్ను తప్పించటానికే దేవుడు వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఉదయమే ఆయన కృప కొరకు కనిపెట్టు, నీకు సంతోషము, తృప్తినిస్తాడు. దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించదోగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి, ఈ వాక్యమును బట్టి నాయనా, లేఖనాలు సెలవిచ్చిన మాటల ప్రకారము నీ సన్నిధిలో సంపూర్ణ సౌఖ్యం ఉంది. ఆరోగ్యం లేక చాలామంది బాధపడుతున్నారు, అనారోగ్య సమస్యలు, శరీరములో అనేకమైన దీర్ఘకాల వ్యాధులు, అనేకమైనటువంటి బలహీనతలు ఈ వాక్యం వింటున్నారేమో. కాళ్ళల్లో, నరాల్లో, నడినెత్తి వరకు, చిరు పాదము వరకు మొదలుకొని చిరు నెత్తి వరకు కూడా, తల వరకు కూడా ఏ బలహీనతల్లో ఉన్నారు, సుఖము లేదో, సౌఖ్యము లేదో, సంతోషము లేకుండా ఉన్నారో, అట్టి బలహీనతల్లో నుంచి యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. మీ సన్నిధిలో నెమ్మది ఉంది, మీ సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది, మీ సన్నిధిలో సౌఖ్యం ఉంది. అట్టి రీతిగా మీ బిడ్డలు మీ సన్నిధిని విడవక కుటుంబముతో కలిసి మీ సన్నిధిలో జీవించే జీవితం అట్టి నెమ్మది, సంపూర్ణమైన ఆశీర్వాదముతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.